ఈరోజు వీడియో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి తొడాబా వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మనమైతే లాస్ట్ వీడియోలో హైదరాబాద్లో ఉన్నామని చెప్పాను కదా అండి. అక్కడ మేము తీసుకున్న హోటల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకి మనం తీసుకున్న రూమ్ రెంట్కి ఇంక్లూడ్ అనమాట, కాంప్లిమెంటరీ అలా అనమాట. ఇక్కడైతే మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిందనమాట మా జర్నీ. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ చేసాం. 9కో 10కో స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ 7:30 అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి. తొడాబా వెళ్తున్నాం అనమాట. సో ఈ సమ్మర్ ట్రిప్ అయితే మనం తొడాబా వెళ్తున్నామండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇదైతే నాగపూర్కి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. మాకు డే అంతా జర్నీ అయిపోయిందండి. 10 కల్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30కి స్టార్ట్ వెళ్ళాం అనమాట. సో ఇక్కడ ఈ జర్నీ అంతా కూడా మనకి యానిమల్స్ అవి కనిపిస్తూ ఉంటాయండి రోడ్ మీద. అవన్నీ చూపిస్తాను జర్నీ వీడియో. అండ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేసామని చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మర్చిపోకుండా చూడండి, సఫారీ వీడియో కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ ఈ చెక్ పోస్టులు అయితే ఉంటాయండి. మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళేది చిన్న రోడ్డు ఉంటుంది, అంటే మనం దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇలా ఉంటాయన్నమాట గేట్స్. వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మనకి. సో ఈ రోడ్డు చిన్న రోడ్డు కదండి, కొంచెం యానిమల్స్ అవి ఉంటాయి, మనం స్లోగా ఉండాలి. ఎక్కడ కూడా దిగకూడదు, మ్యాక్సిమం ఎమర్జెన్సీ అయితే తప్ప దిగకూడదు అనమాట. అంటే మరీ డేంజర్ చేసే యానిమల్స్ అయితే ఉండవు, కానీ ఈ రోడ్లో బియర్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. బియర్స్ అండ్ జింకలు అవి వస్తూ ఉంటాయి. మాకైతే జింకలు అవి కనిపించాయి, మీకు చూపిస్తాను. జస్ట్ కనిపిస్తాయి కదా అని చెప్పి అలా వీడియో ఆన్లో పెట్టుకుని చూస్తూ వెళ్తున్నాను అనమాట. మనం వెళ్ళేది ఎలాగో ఫారెస్టే కదా, ఏవోటి కనిపిస్తాయని చెప్పి ఇంకా కెమెరా అలా ఆన్ చేసుకుని వెళ్తున్నానండి. ఇలా మధ్య మధ్యలో ఇల్లు, మళ్ళీ కొంచెం దూరం ఫారెస్ట్ అలా ఉందన్నమాట. ఈ జర్నీ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా ఎండ అయితే స్టార్ట్ అవ్వలేదు. అలా అని మరి కూల్గా అయితే ఉండదండి ఇక్కడ. మార్నింగ్ 35 ఉంది, మనకి మధ్యాహ్నం అయితే 45 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఈ చెరువు అయితే ఈ ఊరంతా సగం వరకు ఈ చెరువే ఉందండి. చూసారు కదా, ఇలా వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ అడవి పంది కనిపించింది అనమాట. ఇవైతే కొంచెం ఎక్కువే కనిపించాయండి. ఇంకా ముందు చూపిస్తాను మీకు ఇదే వీడియోలో చూడండి. అండ్ జింకలు, అడవి పంది, మంగీస్ అలా కనిపించాయి అనమాట. ఇంకా అలా స్లోగా వెళ్తున్నాము. మధ్య మధ్యలో కాసేపేమో మళ్ళీ ఊరు వస్తుంది, మళ్ళీ ఫారెస్ట్ వస్తుంది, అలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది మార్నింగ్ ఇలా వెళ్ళడం. మాకేంటంటే 3కి అనమాట మేము బుక్ చేసుకున్నది సఫారీ. సో ఈ లోపల చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూసారు కదా, కొన్ని మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమైనా కనిపించినప్పుడు స్లో చేసి పిల్లలకి చూపించి అలా మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మళ్ళీ పెద్ద చెరువు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఇలా సమ్మర్లోనే వెళ్ళాలండి. కాకపోతే పిల్లలతో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జింకలు ఉన్నాయి. ఇక్కడ ఆవు చూసారా, రోడ్డుకి మధ్యలో పాలు తాగుతుంది వాళ్ళ అమ్మ దగ్గర. అస్సలు సైడ్కి వెళ్ళట్లేదండి, ఇంకా మనమే సైడ్ చేసుకుని వెళ్ళాలి అనమాట. ఇక్కడ మళ్ళీ ఊరు అనమాట, ఇది ఊరు అనుకుంటా. మళ్ళీ చెరువు కనిపించింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత. చాలా పెద్ద చెరువే ఉందండి. మేబీ ఇక్కడికి నాకు తెలిసి యానిమల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి, వాటర్ అవి తాగడానికి నైట్ టైం అవి. మళ్ళీ ఆ చెరువు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం ఊరు. సో ఏంటంటే ఇదే అనమాట, మనం తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాము. ఇలా పెంట్ హౌస్ అనమాట మేము తీసుకున్నది. చాలా బాగుంది, కొత్తది. మేబీ మేమే ఫస్ట్ దిగినట్టున్నాం. ఇదేంటంటే ఈ పైనుంచి టెర్రస్ పైనుంచి ఊరంతా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మేము ఈ పండాస్ హోమ్ స్టే అని చెప్పి ఇక్కడ తీసుకున్నామండి. అసలు బాగలేదు రూము, కొంచెం రెంట్ ఎక్కువ వేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే
ఇంకెక్కడ రూమ్స్ దొరకవండి, మొత్తం అంతా కూడా ఇదే, ఇంకా ఎక్కువ ఉంటాయి, మీరు బుక్ చేసుకోకపోతే అవ్వదు అని చెప్పారని చెప్పి మేము వస్తూ ఉన్నప్పుడు దారిలోనే బుక్ చేసుకున్నామండి. కాకపోతే అక్కడ మోసం అని చెప్పాలి. మాకు అసలు రూమ్ నచ్చలేదు, ఎందుకంటే రూమ్ నుంచి ఏసీ నుంచి వేడిగాలి వస్తుంది, రిసీవింగ్ బాగాలేదు, అసలు ఏం నచ్చలేదు అనమాట. సో ఏంటంటే ఈ సైరన్ అనమాట, ఈ యానిమల్స్ ఏమన్నా వస్తూ ఉన్నప్పుడు ఆ సైరన్ మోగుతుందంట, అప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం అలర్ట్ అవుతారంట అండి. సో ఇంకేంటంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసి పడుకుని ఇంకైతే లేచి అలా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూసారు కదా, ఇదనమాట మేము తీసుకున్న రూము. జస్ట్ అలా చూపిస్తున్నాను, ఎప్పుడైనా మీరు వెళ్తే ట్రై చేయండి స్క్రీన్ షాట్ తీసుకుని. అది ఇంకా జస్ట్ అలా వెళ్దాము, ఎర్లీ మార్నింగ్ ఏమైనా కనిపిస్తాయి కదా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకేమీ ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే మాది 3కి అనమాట సఫారీ బుక్ చేసుకున్నాం కదా 3కి, ఇంకా 3 వరకు ఇంకా రూమ్లో ఏం చేస్తాంలే అని చెప్పి లేచి జస్ట్ బ్రష్ చేసి అలా చూద్దాము, దారిలో టీ ఏమైనా దొరికితే తాగుదాము అన్నట్లు అలా ఇంకా లేవగానే ఇంకా అలా కార్ ఎక్కేసాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే జింకలు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ టైప్స్ బర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ మంచిగా. ఈ బర్డ్స్ అయితే మనం ఎప్పుడు చూడలేదు, అంత బాగున్నాయి. సో మళ్ళీ నేను చూపించాను కదా వచ్చేటప్పుడు, ఆ చెరువు అంతా కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఇదిగోండి మళ్ళీ ఇక్కడైతే పికాక్ కనిపించింది అనమాట. అండ్ ఇవేంటంటే అడవి కోళ్ళు అనమాట, అడవి కోళ్ళు ఉంటాయి కదండి, ఇదైతే పుంజు. అలాగే చాలా కనిపించాయి, నేను అక్కడక్కడ తీసాను, కానీ ఈ అడవి కోళ్ళు అయితే మనకి ఇదంతా ఫారెస్టే కదండి, అడవి కోళ్ళు కొంచెం ఎక్కువే కనిపించాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఈ అడవి కోళ్ళని? చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ ఫారెస్ట్కి కొన్ని గేట్స్ ఉంటాయన్నమాట. గేట్ దగ్గర ఇక్కడ స్లో చేసాం అనమాట. చూసారు కదా, ఇది పికాక్ అయితే రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఏముంది ఏంటని చెప్పి చూద్దామని చెప్పి ఆగాము కాసేపు. ఇక్కడ ఏంటంటే అదొక గేట్, ఈ గేట్ నుంచి కూడా తీసుకెళ్తారంట సఫారీకి. ఇక్కడైతే పికాక్ అయితే పురివిప్పి నాట్యం చేస్తుంది అంటారు కదా, అలా నాట్యం చేస్తుందండి. బాగా అనిపించింది. ఎంత జూమ్ చేసినా కానీ ఇంతకన్నా క్లియర్గా అయితే అవ్వలేదు మన ఫోన్లో. సో మీకు చూపిందామని చెప్పి అలా స్టార్ట్ చేశాను అన్నమాట వీడియో. కనిపిస్తుందా మీకు లెఫ్ట్ సైడ్ పికాక్? అండ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలా స్ట్రైట్గా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూసారా, మొత్తం అడవి పంది ఫ్యామిలీ అనుకుంటా, మంచి 2-3 డేస్ అయ్యి ఉంటుందండి అవి పుట్టి. ఒక 20-30 పిల్లలు ఉన్నాయన్నమాట, అడవి పంది పిల్లలు. వాళ్ళ క్యూట్గా ఉన్నాయండి. చూపిస్తాను చూడండి మీకు జూమ్ చేసి దగ్గరికి వెళ్ళి. అవి ఏంటంటే మనం వెళ్తున్నామేమో అనుకుని కంగారు పడిపోతున్నాయి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పి. ఇంకా మేము ఇంకా అక్కడ ఆపేసి జస్ట్ అలా చూస్తున్నాము. ఇగోండి ఇవే అనమాట, చాలా ఉన్నాయన్నమాట, ఇంచుమించు ఒక 20-30 పిల్లలు ఉన్నాయి. పిల్లలు చూస్తున్నారు, భలే అనిపించిందంట. అలా కాసేపు అలా చూసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము. అసలు ఎక్కడి వరకు వెళ్తుంది రోడ్డు, ఏమైనా కనిపిస్తాయా లేదా అని చెప్పి అన్నట్లు అలా స్టార్ట్ చేసాం అనమాట. ఇదంతా మళ్ళీ ఊరు అనమాట, కొంచెం అడవి కొంచెం ఊరు అని చెప్పాను కదా అండి, అలా ఉంది మొత్తం అంతా కూడా. ఇక్కడ ఒక గేట్ లాగా కనిపించింది మళ్ళీ. ఇటు నుంచి కూడా వే ఉంటుందన్నమాట, కాకపోతే మనం బుక్ చేసుకున్నది ఇది కాదు. అది దాటుకుని మళ్ళీ ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. అసలు రోడ్ ఎండింగ్ వరకు ఏముంటుందని. ఇక్కడ కొన్ని మళ్ళీ అడవి కోళ్ళు కనిపిస్తే కొంచెం స్లో చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట మా జర్నీ. ఇక్కడ అంతా కూడా మంకీస్ ఉన్నాయండి ఎక్కువ. ఇవేంటంటే కొండముచ్చులు అంటారు కదా మన సైడ్ అయితే, ఆ మంకీస్ అనమాట. సో ఏంటంటే జస్ట్ అలా స్లో చేసి, మనం ఏమీ వీటికి ఫుడ్ అది పెట్టకూడదండి, ఒక దానికి పెడితే మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఒక గేట్ కనిపిస్తే టీ తాగుదామని ఆగాము. ఇక్కడ పిల్లలందరూ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటూ స్పెషల్గా ఏమి ఉండవండి, పోహా ఉంటుంది కదా,
ఆ పోహానే దొరుకుతుంది. పిల్లలు ఆకలి అంటే తినేశారు. మేము జస్ట్ అలా టీ తాగా వచ్చేసాం అనమాట. ఇంకా అలా మళ్ళీ స్లో చేసాం అనమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసాను. ఇక్కడ చూడండి, చెట్టు మీద 2 బర్డ్స్ నాకు బాగా అనిపించింది. కింద అయితే గూడి కట్టుకున్నాయి. ఈ బర్డ్స్ అనుకుంటా మేబీ. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, కొంచెం కారు స్లో చేసి. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఎర్లీ మార్నింగ్ రైడ్. మీరైనా ఎప్పుడైనా వెళ్తే సమ్మర్లోనే వెళ్ళండి. సమ్మర్లోనే మనకి యానిమల్స్ బాగా కనిపిస్తాయంట అండి. ఇక్కడ ఏంటంటే బోటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళాం, కానీ ఆ ఎండలో ఇంకా అప్పుడు బోటింగ్ చేయలేక ఇంకా వచ్చేసాం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి అయితే అలాగా వెళ్తున్నాం. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని వెళ్ళాం అనమాట. ఏమేంటంటే చేపల పులుసు, పిల్లలకి చికెన్ ఫ్రై, పప్పు, అలాగా రైస్. మంచిగానే టేస్ట్గానే చేశారు రూమ్లో వాళ్ళు. ఫుడ్ తినేసి జస్ట్ కాసేపు రిలాక్స్ అయ్యి మేమైతే సఫారీకి వెళ్ళాము. నెక్స్ట్ వీడియో సఫారీ వీడియో వస్తుందండి, అదైతే మిస్ అవ్వకుండా చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.